ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల దేవ, మీ మహాకృపను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ అపాయం రాకుండా కాపాడేదేవా, మా రాకపోకల యందు మమ్మ కాపాడేదేవా మీకు స్తోత్రములు ప్రభువా. ఇల్లు కట్టించేదేవా, పట్టణమును కాపాడేదేవా మీకు స్తోత్రములు తండ్రి. గడిచిన దినమంతా మమ్మ కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా, అతి పరిశుద్ధుడవైన యేసయ్య, నీవు ప్రయాణించిన అతి పరిశుద్ధ మార్గంలో ఘోర శ్రమలున్నవి తండ్రి, నిందలున్నవి ప్రభువా, ఎగతాళియు అపహాస్యములున్నవి ప్రభువా. వాటినన్నిటినీ సహించుకొనుచు ప్రయాణించుటకు నీ శక్తి మా హృదయమునకు దయచేయము తండ్రి. నీ పరిశుద్ధతలో మమ్ము పరక్రమశాలిగా చేయుము దేవా. పరిశుద్ధత మాలో ప్రజ్వలింపచేయి తండ్రి. మేము మీ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించకుండా మీ చిత్త ప్రకారం నడుచుకునుట మాకు నేర్పండి ప్రభువా. నీ వాక్య ప్రకారము మాత్రమే మేము ప్రవర్తించుటకు, నీ వాక్యము చేత మమ్మల్ని మేము సరిదిద్దుకునుటకు, మీ వాక్యాన్ని ధ్యానించుటకు, మీ వాక్యానికి లోబడి జీవించుటకు మాకు నేర్పండి ప్రభువా. మనిషికి ఎన్ని తలంపులు కలిగినా నీ యొక్క తీర్మానమే స్థిరము కాబట్టి మా ఆలోచనల ప్రకారం కాదు దేవా. నీ వాక్య ప్రకారం మేము ఎల్లప్పుడూ నడుచుకునే విధముగా మాకు సెలవీయండి తండ్రి. మా కుటుంబం అంతా మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈ లోక స్నేహానికి దూరంగా ఉంటూ మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే ధన్యతను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న వారి కోసం మొరపెడుతున్నాం దేవా. ప్రతి ఒక్క బిడ్డ పరిస్థితిని మీరు ఎరిగి ఉన్నారు గనుక ప్రతి వారి రుగ్మతలను మీరు చూస్తున్నారు తండ్రి. రోగములతో బాధపడుతూ గుండె భారంతో కాలాన్ని సాగిస్తూ నా దేవుడు స్వస్థపరుస్తాడు అనే విశ్వాసంతో ఎదురు చూస్తున్న బిడ్డలకు స్వస్థతను దయచేయండి ప్రభువా. ఆయన చేతులే నేను స్వస్థపరచునన్న వాక్యం ఆధారంగా వ్యాధులను మీ చేతితో ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభువా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్న వాగ్దానం ఆధారంగా నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డ రుగ్మతలను తీసివేయండి తండ్రి. వైద్యులకే పరమ వైద్యుడా, నీ గాయపడిన హస్తాలతో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి దేవా. ఆర్థికంగా చితికిపోయిన వారిని ఆర్థిక వనరులు సమకూర్చి వారి స్థితిగతులను మెరుగుపరచండి తండ్రి. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వారికి తోడే రక్షణ కాపుదల దయచేసి ఉన్నత స్థితిని వారికి దయచేయండి ప్రభా. వ్యాపారస్తులు రక్షింపబడడానికి సహాయం చేయండి దేవా. అక్రమముగా ధనము సంపాదిస్తున్న వారికి మార్పు దయచేయండి దేవా. ఈ రోజంతా నీ కాపుదల మాకు దయచేయండి ప్రభా. మా ప్రయాణాలలో, మా పనులలో కాపుదల, విజయమును దయచేయండి తండ్రి. ప్రార్థనా సహాయం కోరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి ఇబ్బందులు, సమస్యలు, బాధలు, అవసరతలు మీకు తెలుసు తండ్రి. మీరే వారిని కనికరించి వారి ప్రతి అవసరాన్ని తీర్చి ఇబ్బందులు తీసివేయండి అయ్యా. ప్రార్థనలోకి వివించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణీలను దీవించి మంచి ఆరోగ్యమునిచ్చి సంరక్షించండి దేవా. ప్రార్థన వినువాడా, మా ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య దీవెన, ఆశీర్వాదము మనందరిపై ఉండునుగాక. ఆమేన్.